అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు జీతంలో 50% పెన్షన్ గా చెల్లింపు ఏప్రిల్ 1 నుండి అమలు. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. మోదీ ప్రభుత్వం ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ 2025 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానుంది. 25 సంవత్సరాలు పనిచేసిన వారికి రిటైర్మెంట్కు ముందు 12 నెలల సగటు జీతం 50% పెన్షన్గా చెల్లిస్తారు. 10 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తికి కనీసం 10,000 నెలవారీ పెన్షన్ అందుతుంది. పెన్షనర్ మరణించిన సందర్భంలో కుటుంబానికి 60% చివరి పెన్షన్ విలువ కుటుంబం పెన్షన్గా అందుతుంది. 2004 నుండి కేంద్ర ప్రభుత్వ పాత పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి ఎన్పీఎస్ను ప్రారంభించింది. 2009లో ఎన్పీఎస్ స్కీమ్ అన్ని పౌరులు, ఎన్ఆర్ఐలు, స్వయంగా ఉపాధి చేసుకునేవారు, అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగుల జీతాల నుండి ఒక నిర్దిష్ట మొత్తం కట్ చేసి మార్కెట్ ఆధారిత పెట్టుబడులలో రిటైర్మెంట్ సమయంలో పెట్టుబడులలో 60% వరకు వేయవచ్చు. మిగతా 40% అన్యాయాలు పెన్షన్లకు మారుతుంది. అలా పెట్టుబడుల ద్వారా నెలవారీ పెన్షన్లు చెల్లించబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.